ఆచారాలు ఎవరు ఏం పేరు మరియమ్మ. ఓ మరియమ్మ, ఆచారాలలో మునిగి తేలుతున్న ఓ స్వార్థమ్మా, నీ ఆచారాలలో ఎలాంటి ఆత్మీయత కనబడదో, ఆధ్యాత్మికమైన వృద్ధి కానరాని లోకములో నువ్వు ఎలాగా ఆశీర్వాదాన్ని పొందలేవో. క్రైస్తవునికి ఆచారాలలో ఎలాంటి ఆత్మీయత కానరాదు. ఆత్మీయత లేని విశ్వాసకి ఎదుగుదల ఉండదు. క్రైస్తవునికి ఉండకూడని గుణగణాలు ఇవే, క్రైస్తవుడు ఆచరించకూడని పద్ధతులు ఇవే. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో గ్రహించినట్లు మీ మనసు మారాలి. రూపాంతరం చెందాలి. నేడో రేపు మన ప్రాణప్రియుడైన యేసయ్య రాబోతున్నాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేడో రేపు మన ప్రాణప్రియుడైన యేసయ్య రాబోతున్నాడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో ఆయన దిగి వస్తాడు. మనం రూపాంతరం చెందాలి. కన్ను రెప్పపాటులో రూపాంతరం చెంది యేసయ్యతో ఏకమై